జలదంకి విద్యుత్ సబ్స్టేషన్ ను కావలి డివిజన్ పరిధి నుండి ఆత్మకూరు డివిజన్ పరిధిలోకి మార్చే ప్రతిపాదన జరుగుతుందని, ఈ ప్రక్రియను వెంటనే ఆపి కావలి డివిజన్ పరిధిలోనే ఉంచాలని బీజేపీ నెల్లూరు జిల్లా కార్యదర్శి మారేళ్ల బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులతో కలిసి జలదంకి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ, జలదంకి సబ్స్టేషన్ ను కావలి డివిజన్ నుండి ఆత్మకూరు డివిజన్ కు మార్చడం వల్ల మండల ప్రజలు, రైతులు, విద్యుత్ వినియోగదారులు కార్యాలయ పనుల నిమిత్తం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందన్నారు. అలాగే సమస్యల పరిష్కారంలో ఆలస్యం కావడం, అత్యవసర సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. జలదంకి మండల ప్రజలు, రవాణా, పరిపాలన విభాగాల పరంగా కావలి పట్టణంతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. కావున మండల ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జలదంకి సబ్స్టేషన్ ను కావలి డివిజన్ పరిధిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యకుడు ముడి కిషోర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వడ్డే శ్రీనాథ్ రెడ్డి, ఎంపీటీసీ కె మాధవరావు, బీజేపీ సీనియర్ నేతలు చల్ల హనుమాన్ రెడ్డి, కె శరత్ బాబు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉండే సబ్స్టేషన్స్ గతంలో కావలి, తర్వాత కలిగిరి డివిజన్కి మారే, మళ్ళీ కావలికి మారిన నేపథ్యంలో మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఆత్మకూరు సబ్ డివిజన్లో కలపడం అనేది ఏదైతే ఉందో ఆ చర్యని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే కావలికి జలదంకి ప్రాంతం చాలా ఎన్నో ఏళ్ళగా అనుసంధానం ఉంది. రవాణా పరంగా, పరిపాలనా పరంగా కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయించుకునేదానికి ప్రజలకి, విద్యుత్ వినియోగదారులకి అవకాశం ఉంటుంది. అందుకని మేము కోరేది, జలదంకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరేది ఒకటే, ఏదైతే ఆత్మకూరు డివిజన్కి ఈరోజు మార్చడం ఏదైతే జరిగిందో దాన్ని వెంటనే ఉపసంహరించుకొని మళ్ళీ దాన్ని కావలి డివిజన్కి దాన్ని మార్చమని ఈరోజు జలదంకి సహాయ ఇంజనీర్ని ఒక అర్జీ రూపంలో కోరడం జరిగింది. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించి వారి పై అధికారులకు పంపిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ నుంచి కూడా మేము కూడా పై అధికారులను త్వరలో కలిసి కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క విషయాన్ని మేము త్వరలో విన్నవించి దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.